ఓం శాంతి 25/6/2024 మధురమైన పిల్లలు, నేను ఒక ఆత్మను అని పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఆత్మగా భావించి ప్రతి కర్మను ప్రారంభించండి. అప్పుడు తండ్రి గుర్తుకొస్తారు, పాపాలు జరగవు. ప్రశ్న: కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఏ కృషిని చేయాలి? కర్మాతీత స్థితి సామీప్యతకు గుర్తేమిటి? జవాబు: కర్మాతీతంగా అయ్యేందుకు స్మృతి బలంతో మీ కర్మేంద్రియాలను వశం చేసుకునే కృషి చేయండి. నిరాకార ఆత్మనైన నేను నిరాకార తండ్రి సంతానాన్ని అని అభ్యాసం చేయండి. అన్ని కర్మేంద్రియాలు నిర్వికారంగా అయిపోవడం, ఇది చాలా గొప్ప కృషి. ఎంతగా కర్మాతీత అవస్థకు సమీపంగా వస్తూ ఉంటారో అంతగా అంగాంగము శీతలంగా సుగంధితంగా అవుతూ ఉంటాయి. వాటి నుండి వికారి దుర్గంధం తొలగిపోతుంది. అతీంద్రియ సుఖం యొక్క అనుభవం అవుతూ ఉంటుంది. ఓం శాంతి. శివ భగవాన్ వాచ: ఇది ఎవరి కోసము అన్నది పిల్లలకు చెప్పనక్కర్లేదు. శివ్ బాబా జ్ఞానసాగరుడని, మనుష్య సృష్టికి బీజరూపుడని పిల్లలకు తెలుసు. కావున తప్పకుండా వారు ఆత్మలతో మాట్లాడతారు. శివ్ బాబా చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. బాబా అన్న పదం ద్వారా పరమాత్మనే బాబా అని పిలుస్తున్నారని అర్థమవుతుంది. మనుష్యమాత్రులందరూ ఆ పరమాత్ముణ్ణే తండ్రి అంటారు. బాబా పరంధామంలో ఉంటారు. మొట్టమొదట ఈ విషయాలను పక్కా చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి మరియు ఈ విషయాన్ని పక్కాగా నిశ్చయం చేసుకోవాలి. తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని ఆత్మే ధారణ చేస్తుంది. ఏ జ్ఞానమైతే పరమాత్మలో ఉందో అది ఆత్మలోకి కూడా రావాలి. దానినే మళ్ళీ నోటితో వర్ణన చేయవలసి ఉంటుంది. ఏ చదువునైతే చదువుతారో దానిని ఆత్మే చదువుతుంది. ఆత్మ వెళ్ళిపోతే చదువు మొదలైన వాటి గురించి ఏమీ తెలీదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది, వెళ్లి ఇంకొక శరీరంలో కూర్చుంటుంది. కావున మొదట స్వయాన్ని ఆత్మగా పక్కాగా భావించవలసి ఉంటుంది. దేహాభిమానాన్ని ఇప్పుడు వదలవలసి ఉంటుంది. ఆత్మే వింటుంది, ఆత్మే ధారణ చేస్తుంది. ఆత్మ ఇందులో లేకపోతే శరీరం కదలను కూడా కదలదు. పరమాత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అని పిల్లలైన మీరు ఇప్పుడు పక్కాగా నిశ్చయం చేసుకోవాలి. ఆత్మైన మనం కూడా శరీరం ద్వారా వింటాము మరియు పరమాత్మ కూడా శరీరం ద్వారానే వినిపిస్తున్నారు. ఈ విషయాన్నే గడియ గడియ మర్చిపోతారు. దేహం గుర్తుకొస్తుంది. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయని కూడా మీకు తెలుసు. మద్యం తాగడం, అశుద్ధమైన మాటలు మాట్లాడడం మొదలైన వాటిని కూడా ఆత్మే ఈ ఇంద్రియాల ద్వారా చేస్తుంది. ఆత్మే ఈ కర్మేంద్రియాల ద్వారా ఇంతటి పాత్రను అభినయిస్తుంది. మొట్టమొదట ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలి. తండ్రి ఆత్మలనే చదివిస్తారు. ఆత్మే మళ్లీ ఈ జ్ఞానాన్ని తనతో పాటు తీసుకువెళ్తుంది. ఏ విధంగా అక్కడ పరమాత్మ జ్ఞాన సహితంగా ఉంటారో అలాగే ఆత్మలైన మీరు మళ్లీ ఈ జ్ఞానాన్ని మీతో పాటు తీసుకువెళ్తారు. నేను పిల్లలైన మిమ్మల్ని ఈ జ్ఞాన సహితంగా తీసుకువెళ్తాను. మళ్లీ ఆత్మలైన మీరు పాత్రలోకి రావాలి. మీ పాత్ర కొత్త ప్రపంచంలో ప్రారబ్ధాన్ని అనుభవించడం. జ్ఞానాన్ని మర్చిపోతారు. ఈ విషయాలన్నింటినీ బాగా ధారణ చేయాలి. మొట్టమొదట నేను ఒక ఆత్మను అన్నది పక్కా చేసుకోవాలి. దీన్ని మర్చిపోయేవారు ఎందరో ఉంటారు. తమ విషయంలో తాము చాలా చాలా కష్టపడాలి. విశ్వాధిపతులుగా అవ్వాలంటే కష్టపడకుండా అవ్వలేరు. గడియ గడియ ఈ పాయింటే మర్చిపోతారు. ఎందుకంటే ఇది కొత్త జ్ఞానం. ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని మరచి దేహాభిమానంలోకి వస్తారో
అప్పుడు ఏవో ఒక పాపాలు జరుగుతాయి. దేహీ అభిమానులుగా అవ్వడం ద్వారా ఎప్పుడూ పాపాలు జరగవు, పాపాలు తొలగిపోతాయి. మళ్లీ అర్ధకల్పం ఎటువంటి పాపాలు జరగవు. కావున ఆత్మనైన నేను చదువుతున్నాను, అంతేకాని దేహం కాదు అన్న ఈ నిశ్చయాన్ని ఉంచుకోవాలి. ఇంతకు ముందు దైహికమైన మనుష్యమతం లభించేది, ఇప్పుడు తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఇది కొత్త ప్రపంచం యొక్క పూర్తి కొత్త జ్ఞానం. మీరందరూ కొత్తగా అయిపోతారు. ఇందులో తికమకపడే విషయమే లేదు. అనేకసార్లు మీరు పాత నుండి కొత్తగా, కొత్త నుండి పాతగా అవుతూ వచ్చారు. కావున బాగా పురుషార్థం చేయాలి. ఆత్మన మనం కర్మేంద్రియాల ద్వారా ఈ కర్మలు చేస్తాము. ఆఫీస్ మొదలైన చోట్ల కూడా స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మేంద్రియాలతో కర్మలు చేస్తూ ఉన్నట్లయితే నేర్పించే తండ్రి తప్పకుండా గుర్తుకొస్తారు. ఆత్మే తండ్రిని స్మృతి చేస్తుంది. నేను భగవంతుణ్ణి స్మృతి చేస్తాను అని ఇంతకుముందు కూడా అనేవారు. కాని ఆ సమయంలో స్వయాన్ని సాకారునిగా భావిస్తూ నిరాకారుని స్మృతి చేసేవారు. స్వయాన్ని నిరాకారునిగా భావిస్తూ నిరాకారుణ్ణి ఎప్పుడు స్మృతి చేసేవారు కాదు. ఇప్పుడు మీరు స్వయాన్ని నిరాకార ఆత్మగా భావిస్తూ నిరాకార తండ్రిని స్మృతి చేయాలి. ఇది చాలా విచారసాగరమంతనం చేయాల్సిన విషయము. కొందరేమో మేము 2 గంటలు స్మృతిలో ఉంటాము అని రాస్తారు. కొందరేమో మేం సదా శివబాబాను స్మృతి చేస్తూ ఉంటాము అని అంటారు. కాని సదా ఎవరూ స్మృతి చేయలేరు. ఒకవేళ అలా స్మృతి చేసినట్లయితే మొదట్నుండే కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. కర్మాతీత అవస్థ అయితే చాలా గొప్ప కృషితో లభిస్తుంది. ఇందులో అన్ని వికారీ కర్మేంద్రియాలు వశమైపోతాయి. సత్యుగంలో అన్ని కర్మేంద్రియాలు నిర్వికారిగా అవుతాయి. అంగాంగము సుగంధితం అవుతుంది. ఇప్పుడు దుర్గంధమయమైన అశుద్ధమైన అంగములున్నాయి. సత్యుగానికి ఎంతో ప్రియమైన మహిమ ఉంది. దానిని స్వర్గం, కొత్త ప్రపంచం, వైకుంఠం అని అంటారు. అక్కడి రూపురేఖలు, కిరీటము మొదలైన వాటిని ఇక్కడెవరూ తయారు చేయలేరు. మీరు వాటిని చూసి కూడా వస్తారు, కాని ఇక్కడ వాటిని తయారు చేయలేరు. అక్కడైతే సహజ సిద్ధమైన శోభ ఉంటుంది. కావునిప్పుడు పిల్లలైన మీరు స్మృతి ద్వారానే పావనంగా అవ్వాలి. స్మృతి యాత్రను చాలా చాలా చెయ్యాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. స్మృతి చేస్తూ చేస్తూ కర్మాతీత అవస్థను పొందినట్లయితే అన్ని కర్మేంద్రియాలు శీతలమైపోతాయి. అంగాంగము ఎంతో సుగంధితమైపోతుంది. ఇక దుర్గంధం ఉండదు. ఇప్పుడైతే అన్ని కర్మేంద్రియాల్లోనూ దుర్గంధం ఉంది. ఈ శరీరము ఎందుకు పనికిరానిది. మీ ఆత్మ ఇప్పుడు పవిత్రంగా అవుతుంది. శరీరమైతే అలా అవ్వలేదు. ఎప్పుడైతే మీకు కొత్త శరీరం లభిస్తుందో అప్పుడే అది అలా అవ్వగలదు. అంగాంగములోనూ సుగంధం ఉండడమనే మహిమ దేవతల్ది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. తండ్రి వచ్చారు కావున సంతోషపు పాదరసం పైకెక్కాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. గీతలోని పదాలు ఎంత స్పష్టంగా ఉన్నాయి. బాబా అన్నారు, నా భక్తులెవరైతే ఉన్నారో, వారిలో గీతా పాఠకులెవరైతే ఉన్నారో వారు శ్రీకృష్ణుడి పూజారులుగా కూడా తప్పకుండా ఉంటారు. కావుననే బాబా దేవతల పూజారులకు వినిపించండి అని అంటారు. మనుషులు శివుని పూజం చేస్తారు కాని మళ్లీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు. గ్లాని చేస్తూ కూడా ఇంకొక వైపు మందిరాలకు రోజూ వెళ్తారు. శివుని మందిరాలకు లెక్కలేనంత మంది వెళ్తారు. చాలా ఎత్తైన మెట్లు ఎక్కి పైకి వెళ్తారు. శివుని మందిరం పైన ఎత్తులో నిర్మించడం జరుగుతుంది. శివబాబా కూడా వచ్చి మెట్ల గురించి తెలియజేస్తారు కదా. వారి నామము ఉన్నతమైనది, వారి ధామము ఉన్నతమైనది. ఎంత ఎత్తులోకి వెళ్తారు. బద్రీనాథ్, అమర్నాథ్, అక్కడ శివుని మందిరాలున్నాయి.
వారు ఎంతగానో పైకెత్తుతారు, కావున వారి మందిరాలను కూడా ఎంతో ఎత్తులో నిర్మించారు. ఇక్కడ గురు శిఖర్ మందిరం కూడా చాలా ఎత్తైన పర్వతంపై నిర్మించబడి ఉంది. ఉన్నతమైన తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివిస్తారు. శివబాబా వచ్చి చదివిస్తారు అని ప్రపంచంలో ఇంకెవరికీ తెలీదు. వారైతే సర్వవ్యాపి అని అనేస్తారు. ఇప్పుడు మీ ముందు లక్ష్యం ఉద్దేశం కూడా ఉంది. ఇది మీ లక్ష్యం ఉద్దేశం అని తండ్రి తప్పింకెవరు చెప్తారు? ఇది తండ్రే పిల్లలను మీకు తెలియజేస్తారు. మీరు కథ కూడా సత్యనారాయణ కథను వింటారు. వారైతే ఏదైతే గతించిందో దాని కథలను ఇంతకుముందు ఏమేం జరిగింది అనంటూ చెప్తారు. దానిని కథ అంటారు. ఈ ఉన్నతోన్నతుడైన తండ్రి చాలా పెద్ద కథను వినిపిస్తారు. ఈ కథ మిమ్మల్ని చాలా ఉన్నతంగా తయారు చేస్తుంది. దీనిని సదా గుర్తుంచుకోవాలి మరియు అనేకులకు వినిపించాలి. కథను వినిపించేందుకే మీరు ప్రదర్శనని లేక మ్యూజియంను తయారు చేస్తారు. 5000 సంవత్సరాల క్రితం భారతే ఉండేది. అందులో దేవతలు రాజ్యం చేసేవారు. ఇది సత్యాతి సత్యమైన కథ. దీనిని ఇంకెవ్వరూ తెలియచేయలేరు. ఇది యథార్థమైన కథ. దీనిని చైతన్యమైన వృక్షపతి అయిన తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పవిత్రంగా అవ్వకపోతే ధారణ జరగదు. పులిపాల కోసం బంగారు పాత్ర కావాలి. అప్పుడే ధారణ జరగగలదు. ఈ చెవులు పాత్ర వంటివి కదా. ఇవి బంగారు పాత్రలా ఉండాలి. ఇప్పుడు రాతి పాత్రల వలె ఉన్నాయి. ఎప్పుడైతే బంగారు పాత్ర వలె అవుతాయో అప్పుడే ధారణ జరగగలదు. చాలా అటెన్షన్తో వినాలి మరియు ధారణ చేయాలి. కథ అయితే ఈజీయే. ఇది గీతలో రాయబడి ఉంది. వారు కథలు వినిపించి సంపాదన చేసుకుంటారు. వినేవారి ద్వారా వారి సంపాదన జరుగుతుంది. ఇక్కడ మీకు కూడా సంపాదన జరుగుతుంది. 2 సంపాదనలు కొనసాగుతూ ఉంటాయి. 2 వ్యాపారాలు ఉన్నాయి. చదివిస్తారు కూడా. మన్మనాభవ, పవిత్రంగా అవ్వండి అని అంటారు. ఈ విధంగా ఇంకెవరు అనరు. అలాగే మన్మనాభవగా కూడా ఉండరు. ఇక్కడ మానవ మాతృలెవ్వరూ పవిత్రంగా ఉండరు. ఎందుకంటే వారు భ్రష్టాచారం ద్వారా జన్మిస్తారు. రావణ రాజ్యం కలియుగాంతం వరకు కొనసాగనున్నది. అందులో పావనంగా అవ్వాలి. పావనులు అని దేవతల్నే అంటారు, మనుషులననరు. సన్యాసులు కూడా మనుషులే. వారిది నివృత్తి మార్గపు ధర్మం. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. భారత్లో ప్రవృత్తి మార్గపు రాజ్యమే కొనసాగింది. నివృత్తి మార్గంతో మీకు ఎటువంటి సంబంధమూ లేదు. ఇక్కడైతే స్త్రీ పురుషులిరువురూ పవిత్రంగా అవ్వాలి. 2 చక్రాలు కలిసి నడిస్తే మంచిది. లేకపోతే గొడవ జరుగుతుంది. పవిత్రత విషయంలోనే గొడవ జరుగుతుంది. ఇంకే సత్సంగంలోనూ పవిత్రత విషయంలో గొడవ జరిగినట్లుగా ఎప్పుడూ విని ఉండరు. ఈ ఒక్కసారే ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు గొడవ జరుగుతుంది. సాధు సన్యాసులు మొదలైనవారు ఎప్పుడైనా అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అని అంటారా? ఇక్కడైతే బాబా మమ్మల్ని రక్షించండి అని కుమార్తెలు పిలుస్తారు. వివస్త్రగా అయితే అవ్వడం లేదు కదా అని బాబా కూడా అడుగుతారు. ఎందుకంటే కామం మహాశత్రు కదా. పూర్తిగా పడిపోతారు. ఈ కామ వికారం అందరినీ పైసకు కొరగాని వారిగా చేసింది. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు వేశ్యాలయంలో ఉంటారు. ఇప్పుడిక పావనంగా అయి శివాలయంలోకి వెళ్ళాలి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. శివబాబాను స్మృతి చేసినట్లయితే శివాలయమైన స్వర్గంలోకి వెళ్తారు. అయినా కామవికారం ఎంత శక్తివంతమైనది.
ఎంతగా హైరాణపరుస్తారు, ఆకర్షణ కలుగుతుంది. ఆ ఆకర్షణను తొలగించి వేయాలి. ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి కావున పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. టీచర్ ఏమైనా సదా కూర్చునే ఉంటారా? చదువు కొద్ది సమయమే కొనసాగుతుంది. బాబా ముందే చెప్తున్నారు, ఇది నా రథం కదా. రథం యొక్క ఆయువు అనంటారు. తండ్రి అంటారు, నేనైతే సదా అమరుణ్ణి. నా పేరే అమర్నాథ్. నేను పునర్జన్మలు తీసుకోను. కావుననే నన్ను అమర్నాథ్ అంటారు. మిమ్మల్ని అర్ధకల్పం కోసం అమరులుగా చేస్తారు. అయినా కాని మీరు పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు పైకి వెళ్ళాలి. మీ ముఖం అటువైపుకు మరియు కాళ్ళు ఇటువైపుకు ఉంచాలి. మళ్లీ ఇటువైపుకు ముఖమెందుకు తిప్పాలి? బాబా, పొరపాటు జరిగిపోయింది, ముఖం ఇటువైపుకు తిరిగిపోయింది అని అంటారు. అనగా తలకిందులుగా అయిపోతారు. మీరు తండ్రిని మరచి దేహాభిమానులుగా అయినట్లయితే తలకిందులుగా అయిపోతారు. తండ్రి అన్నీ తెలియజేస్తారు. తండ్రిని బలం ఇవ్వమని, శక్తి ఇవ్వమని ఏమీ అడగాల్సిన అవసరం లేదు. తండ్రి అయితే యోగ బలం ద్వారా ఇలా తయారవ్వాలి అని మార్గాన్ని తెలియజేస్తారు. మీరు యోగ బలం ద్వారా ఎంత షావుకారులుగా అవుతారంటే దానివల్ల 21 జన్మలు ఎప్పుడూ ఎవ్వర్ని అడగాల్సిన అవసరం ఉండదు. అంతగా మీరు తండ్రి నుండి తీసుకుంటారు. బాబా అయితే అపారమైన సంపాదన చేయిస్తారు అని అర్థం చేసుకుంటారు. వారంటారు, ఏది కావాలంటే అది తీసుకోండి. ఈ లక్ష్మీనారాయణలు అందరికంటే ఉన్నతమైన వారు. ఇక ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. పూర్తిగా చదవకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రజలను కూడా తప్పకుండా తయారు చేసుకోవాలి. మున్ముందు మీ మ్యూజియంలో ఎన్నెన్నో తయారవుతాయి. మరియు మీకు పెద్ద పెద్ద హాళ్లు లభిస్తాయి, కాలేజీలు లభిస్తాయి. అందులో మీరు సేవ చేస్తారు. వివాహాల కోసం హాల్ ఏవైతే నిర్మిస్తారో అవి కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. నేను మిమ్మల్ని ఈ విధంగా పవిత్రంగా తయారు చేస్తాను అని శివ భగవాన్ వాచ ఉంది అని మీరు అర్థం చేయిస్తారు. అప్పుడు ఆ ట్రస్టీలో హాల్స్ ఇచ్చేస్తారు. కామం మహాశత్రువు, దానివల్ల దుఃఖాన్ని పొందారు అని భగవాన్ వాచ ఉంది అని మీరు చెప్పండి. ఇప్పుడు పావనంగా అయి పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. మీకు హాళ్లు లభిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఇక టూ లేట్ అంటారు. తండ్రి అంటారు, నేనలా మళ్లీ నింపి ఇవ్వాల్సి వచ్చేలాగా ఊరికే ఏమైనా తీసుకుంటానా? పిల్లల యొక్క పైసా పైసాతో సరస్సు తయారవుతుంది. మిగిలిన వారందరిది మట్టిలో కలిసిపోనున్నది. తండ్రి అందరికన్నా పెద్ద వ్యాపారి కూడా. వారు స్వర్ణకారుడు, చాకలి, నిపుణుడు కూడా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, తండ్రి సత్యాతి సత్యమైన కథ ఏదైతే వినిపిస్తారో దాన్ని అటెన్షన్తో వినాలి మరియు ధారణ చేయాలి. తండ్రిని ఏమీ అడగకూడదు. 21 జన్మల కోసం మీ సంపాదన జమ చేసుకోవాలి. రెండవ పాయింట్, ఇప్పుడిక తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే యోగ బలంతో శరీరపు ఆకర్షణ సమాప్తం చేసుకోవాలి. కర్మేంద్రియాలను శీతలంగా తయారు చేసుకోవాలి. ఈ దేహం యొక్క భానాన్ని వదిలేందుకు పురుషార్థం చేయాలి. వరదానము, ఒకే స్థానంలో ఉంటూ అనేకాత్మల సేవను చేసే లైట్ మైట్ సంపన్న భవ. ఏ విధంగా లైట్ హౌస్ ఒకే స్థానంలో ఉంటూ దూర దూరాల వరకు సేవ చేస్తుందో అలా మీరందరూ ఒకే స్థానంలో ఉంటూ అనేకుల సేవ కోసం నిమిత్తంగా అవ్వగలరు. ఇందులో కేవలం
లైట్ మైట్తో సంపన్నంగా అయ్యే అవసరం ఉంది. మనసు బుద్ధి సదా వ్యర్థం ఆలోచించడం నుండి ముక్తిగా ఉండాలి. మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపంగా ఉండాలి. మనస శుభభావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వృత్తి మరియు శ్రేష్ఠ వైబ్రేషన్లతో సంపన్నంగా ఉన్నట్లయితే ఈ సేవను సహజంగా చేయగలరు. ఇదే మనసా సేవ. స్లోగన్: ఇప్పుడు బ్రాహ్మణాత్మలైన మీరు మైట్గా అవ్వండి మరియు ఇతర ఆత్మలను మైక్లుగా తయారు చేయండి. ఓం శాంతి.